అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కు ముందు ఎలాగున్నారు, 2019లో ఎలాగున్నారు, 2024 ముందు ఎలాగున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాక ఎలాగున్నారు, ఆయన యొక్క భాష యాస అన్ని ఒక్కసారి చూద్దాము. గతంలో ఎలా పిచ్చి కుక్కలా రెచ్చిపోయాడో కూడా తెలుసుకుందాము. సుఖాలి ప్రీతి విషయంలో నేను న్యాయం చేస్తానని చెప్పి కర్నూలు సభలో పిచ్చి కుక్కలా రెచ్చిపోయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ అలాగే ప్రతి ఎన్నికల సభలోనూ 2024లో ఎలా రెచ్చిపోయాడు. పిచ్చి కుక్క కంటే అన్యాయముగా రెచ్చిపోయి రాత్రనక పగలనక సుగాలి ప్రీతిని ఆ పేరును వాడుకొని ఆ యొక్క ఇన్సిడెంట్ వాడుకొని ఓట్లు దండుకొని తర్వాత ఎలా పేరు మార్చేశాడో ఒక్కసారి విందాము. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీ పిచ్చి కారు కూతలు. కానీ నీదే లేటు తగలబెట్టండి సార్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. ఇంటెలిజెంట్ ఫెలో. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. అవునా నిజమా? దాస్యాన్ని ఆపేద్దాం. ఏపోడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతిని వాడుకొని ఎంతో చక్కగా 22 సీట్లు గెలుపొందావు. చాలా సంతోషం. ఇకపోతే తమరు అధికారం చేపట్టాక సుగాలి ప్రీతికి ఎంతవరకు న్యాయం చేశారు కొంచెము చెప్పండి పీకే గారు. మీరు పీకేదేమీ లేదని నాకు తెలుసు గాని చెప్పు పీకే, నువ్వు ఎంతవరకు ఏం పీకావు? ఈ ప్రాసెస్ లో ఏం చేశారు వాళ్ళకి? ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి. అయితే సుగాలి ప్రీతి కేసులో ఉన్నటువంటి తెలుగుదేశం వారికి శిక్ష పడేసేట్టు చేసేసి ఉంటావు పీకే. నువ్వు పీకడంలో చాలా తోపని తెలుసు. ఎంతవరకు పీకావు కొంచెము చెప్పు. ఎవరైతే ఈ నెలకొన్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, అయితే నువ్వు 2 సంవత్సరంలో పీకిందేమీ లేదని నాకు అర్థమైపోయింది. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆవిడ భర్తకు ఇద్దరికి ఉద్యోగం ఇచ్చింది, ఎంతో భూమి ఇచ్చింది, ఇంటి స్థలం ఇచ్చింది, అనేక రకాలుగా ఆదుకుందని చెప్పదలుచుకున్నావు అంతే కదా. ఉన్నట్టు చెప్పడంలో తప్పు లేదు పీకే. నువ్వు ఇంకా పీకేదేమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు అది అందరికీ చెప్పు. SC/ST అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు పీకిందేమీ లేదని నాకు తెలుసు. గత ప్రభుత్వమే భూమి ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, అన్ని రకాలుగా కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్ని ఆదుకుంది. మరి ఇప్పుడు నువ్వేం పీకుతున్నావా అది కూడా కొంచెము చెప్పు. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో DNA తారుమారు చేశారు.
ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీది నోరా లేకపోతే పాయికాన దొడ్డ, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి టైంలో హత్య జరిగింది, ఎవరి టైంలో అమ్మాయి చనిపోయిందిరా పవన్ కళ్యాణ్? నీ బాబు అదే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగితే దాన్నంతా తీసుకొచ్చి వైసీపీ గవర్నమెంట్ కి ఆపాదిస్తున్నావంటే నేను మనిషి జన్మ మరి ఏ జన్మ నువ్వు ఆలోచించుకో. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి నువ్వు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పీకింది ఏమీ లేదు కానీ సొల్లు చెప్పటంలో మాత్రము ఏదేదో చెప్పేస్తున్నావు, ఏదో పెద్ద మేధావిలాగా. కడుపుకు అన్నం తింటున్నావా, శబ్దం తింటున్నావా అని యావత్ ప్రజలు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు, ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు మనిషి పుట్టక పుడితే ఈ యొక్క సుగాలి ప్రీతి తల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, నీకు అన్ని ఇచ్చానని చెబుతుంది ఆవిడ. ఆవిడతో డైరెక్ట్ గా మాట్లాడు. నువ్వు మగ పుట్టక పుడితే ఒక్కసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడు. అప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. సొల్లు కబుర్లు చెప్పకు, నువ్వు ఒక నయవంచకుడివి, మోసగాడివని చెప్పి యావత్ ప్రజలందరూ తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా ఇతని గురించి. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. అమ్మా మీరు చెప్పినది మాత్రం 100కి 100 నిజమది, కరెక్ట్. ఈ యొక్క దుర్మార్గుడు మీకేం న్యాయం చేస్తాడమ్మా? మోసగాడు, ఇంత మోసగాడు, ఇంత నయవంచకుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. మీ యొక్క అమ్మాయి యొక్క మరణాన్ని ఆ ఓట్ల కోసము కర్నూలు సభలో పిచ్చి కుక్కలా గింజుకుని వాడుకుని ఓట్లు దండుకుని తర్వాత నాలిక మడత పెట్టి ఊసర వెళ్ళిలా ప్రవర్తిస్తున్నాడు. ఇతడంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఇకపోతే రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ సాయి కృష్ణ విషయంలోకి వస్తే ఇక ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మతి భ్రమించిందా నీకు, లేక పిచ్చి పట్టిందా? నువ్వెవడవయ్యా న్యాయం చెప్పడానికి? అసలు నువ్వెవడవి? తొక్కలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి. నువ్వు చీఫ్ మినిస్టర్ గా ఉండు, అంతేగాని న్యాయస్థానాలను నీ చేతిలోకి తీసేసుకుని నువ్వే న్యాయం చెప్పడానికి నువ్వెవడవురా అని చెప్పి యావత్ సమాజం అడుగుతుంది. ఇకపోతే ఈ విషయంలో నువ్వు సిఐ నాగరాజు గారిని వెనకేసుకొస్తున్నావంటే నీది అసలు మనిషి జన్మ. సిఐ నాగరాజు గారు చంపేసి దహనం చేశాడనేమో పుంకాలుగా మీడియాలో వస్తుంటే అది మానేసేసి సాయి కృష్ణ అంతా కూడా చెప్తున్నామంటే నీది మనిషి జన్మ కాదా అని అందరూ అడుగుతున్నారు. 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి అయితే నువ్వు సపోర్ట్ చేసేసి ఏ నాగరాజు గారు బంధించేసి నానా హింసలు పెట్టేసి చంపేసి తర్వాత దహనం చేశాడని చెప్తావు, బాగానే ఉంది. ఇకపోతే నీ బాబు చంద్రబాబు మరి ఆ యొక్క తల్లిని, అదే ఆ మరణించినటువంటి సాయి కృష్ణ తల్లిని ఇంటికి పిలిపించుకొని ఓదార్చాడు. మరి దానికి నువ్వేమంటావు? మరి నీ ప్రభుత్వమే కదరా ఓదారుస్తుంది. నువ్వేంటి ఇలా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు? అంటే నీ బాబుకు నీకు ఎక్కడు తేడా వచ్చిందా? అందుకే సిఐ నాగరాజు గారిని సమర్థిస్తున్నావు నువ్వు. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. అరే వైసీపీ జగన్ వెళ్ళి ఓదార్చాడు, బాగానే. మరి నీ బాబు ఆ యొక్క మరణించినటువంటి సాయి కృష్ణ తల్లిని ఇంటికి పిలుచుకుని ఎవడైనా చనిపోయిన వారింటికి వెళ్ళి ఓదారుస్తాడు. మరి నీ బాబు అలా కాదు రాదురా, ఇంటికి పిలిపించుకుని ఓదార్చాడు. అంటే మీ ఇద్దరికి ఎక్కడో బెడిసిందని నాకు అర్థమవుతుంది. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. అవునా, నిజమా? కానీ ప్రొఫెషనల్ క్రిమినల్ అతను. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా ఎన్నికేసుకొస్తారు? ఏ బేసిస్లో ఎన్నికేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? ఎవరన్నా అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి వీళ్ళు కాపులను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి
ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి కొడకల్లారా తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. సార్ గుడ్డు కారం తినేవాడ్రా నేను. ఒంగోలు గోపాల్ నగర్ వీధి బడిలో చదువుకున్నాను నేను. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? అదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. ఏమన్నావు పవన్ కళ్యాణ్? కాపులు 4-5 బయటకు వచ్చి బూతులు తిడుతున్నారా? నువ్వు ఆ బూతులు తిట్టింది కొడక అన్నావు, చెప్పుతో కొడతానన్నావు, ఏదేదో చెప్పావు. నువ్వు పెద్ద రౌడీనన్నావు, ఈదుల్లో తొంగున్నాను, మంచాల కింద దూరాను, ఆడి సంకనాకాను ఈడి సంకనాకాను, నా కథ తెలియదు, నేను పెద్ద రౌడీనని చెప్పి నానా బూతులు నానా యాగి చేసింది నువ్వు పవన్ కళ్యాణ్. నీకు సిగ్గు లజ్జ లేదు. నువ్వు బూతులు తిడతా ఎవడో బూతులు తిట్టాడంటావేంటి? నీకొచ్చినన్ని బూతులు ఈ ప్రపంచంలోకి ఎవరికొచ్చు? నువ్వే చెప్పావు కదా నా భాష తెలుసారని. నీ భాష అందుకు తెలుసు. ఈ సమ్ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్. కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీళ్ళు ఫార్మ్ అవర్ ఒపీనియన్. ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? నువ్వు నాయకుడిని చూపించి నీ భవిష్యత్తుని ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే నన్ను తిడితే పెట్టారంటే నాకు అది కూడా తెలియదు. నాకు బూతులు తిడుతున్నా వాళ్ళు చూస్తూ ఉంటావు సంతోషం. ఇంకా చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీ భవిష్యత్తు నేను చెప్తా. బూతులు తిప్పేవాడిని ఎవడు ఊరుకోడరా పవన్ కళ్యాణ్. ముడ్డి మీద తన్ని తరిమేయడం ఖాయం నీకు. నీ భవిష్యత్తు ఎలాగుంటుందంటే వచ్చే రోజుల్లో నువ్వు ఈ దేశంలో అయితే ఉండవు నాకు తెలిసి. నువ్వు రష్యా వెళ్ళిపోవటం గ్యారంటీ. తర్వాత నీ చెడ్డీలో నువ్వే సుస్సు పోసుకొని ఎలాగుంటావంటే గజ 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 వణుకుతా. 2029లో నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియడం లేదు, నాకు బాగా తెలుసు. నాకు కూడా నీకంటే బాగా నాకు భవిష్యత్తు తెలుసు కాబట్టి చెబుతున్నాను. నువ్వు సుస్సు పోసుకుని మంచాలన్నీ తడిపేస్తూ గజ 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 అని వణుకుతూ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి రష్యా వెళ్ళిపోతావు. ఇదంతా కూడా జరిగే సత్యం కాబట్టి ఇంతకంటే నీ గురించి ఏమీ చెప్పలేను. అందరికీ నమస్కారం. ఈ సిగ్గు లేని పవన్ కళ్యాణ్ గురించి మీరొక్కసారి ఆలోచించమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.